నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ భావన్ రెడ్డి గారు. సార్ని అడిగి యూనివర్సిటీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. బీఎస్సీ అగ్రికల్చర్ ఐకార్ అక్రిడేషన్ దాని యొక్క విశిష్టత ఏంటి అసలు? ఇప్పుడు మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిసార్లు చెప్పుకున్నా ప్రెస్టీజియస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ తప్ప ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ దేంట్లో చదివినా గవర్నమెంట్ జాబ్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు అనంటే ఈ ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క అక్రెడిషన్ ఉన్న అతి తక్కువ యూనివర్సిటీస్లో గురుకాశీ యూనివర్సిటీ ఒకటి. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి ఈ అక్రెడిషన్ వచ్చింది అని అంటే అది గురుకాశీ యూనివర్సిటీ. ఈ అక్రెడిషన్ ఉండడం వల్ల అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎఫ్ఓ పొజిషన్స్ కానీ ఇట్లాంటి చాలా రేర్ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఏఓ పొజిషన్కి మనం కొన్నాళ్ళ కింద గమనిస్తే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఒక ధర్నా కూడా చేశారు. ఈ ఐకార్ లేని స్టూడెంట్స్ని గవర్నమెంట్ జాబ్స్కి ఇట్లా ఇష్యూ మనం తీసుకురావద్దు, కానీ అట్లాంటి చాలామంది ఐకార్ లేని స్టూడెంట్స్కి అగ్రికల్చర్ జాబ్స్ ఇవ్వడం వల్ల ఐకార్లో చేసిన వాళ్ళు వెనకబడిపోతున్నారు అన్న ఇష్యూలో అతి తక్కువ ఐకార్ అక్రెడిషన్ ఉన్న యూనివర్సిటీస్లో గురుకాశీ యూనివర్సిటీ ఒకటి అనమాట. ఇది చాలా స్పెషల్ జీవో ఉంటుంది. ఇంతేకాకుండా నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్, ఎంహెచ్ఆర్డి ఎంఎన్ఆర్ఈ క్లియరెన్స్, అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్స్ వాళ్ళ పర్మిషన్ కానీ ఇలాంటి చాలా డ్రోన్స్ ఉన్న కంపెనీస్తో ట్రైఅప్స్, ఎలాంటి టెక్నాలజీ కావాలో అలాంటి రేర్ టెక్నాలజీతో మనం అన్ని సపోర్ట్స్ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి స్టూడెంట్ గురుకాశీ యూనివర్సిటీ లాంటి దాన్ని ఎంచుకున్నప్పుడు వాళ్ళకి సౌత్ ఇండియన్ ఆథరైజ్ సెంటర్ మాస్ట్రోడైనమిక్స్ ఉంది. మనం అఫీషియల్గా యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తాము. వాళ్ళ పర్టికులర్ జిల్లా నుంచి చదువుతున్న వాళ్ళు, చదివేసిన వాళ్ళని కూడా పేరెంట్స్ తోటి స్టూడెంట్స్తో మాట్లాడించి కష్టసుఖాలు తెలుసుకొని దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఐకార్ అక్రెడిషన్ ఉన్న యూనివర్సిటీస్, అందులో గురుకాశీ యూనివర్సిటీ లాంటి స్టాండర్డ్ వాటిని ఎంచుకుంటే వాళ్ళ ఫ్యూచర్ స్కోప్ కూడా చాలా బాగుంటుంది అన్నది మన ఐడియా అన్నమాట. ఇప్పుడు యూనివర్సిటీకి హాస్టల్స్ ఉన్నాయా సార్? చాలా మంచి క్వశ్చన్, చాలా మంది ఎదురు చూసే క్వశ్చన్ అండి ఇది. దీంట్లో ఏమవుతుందంటే 200 ఎకరాల క్యాంపస్ అని చెప్తూనే చాలా యూనివర్సిటీస్ 1 హాస్టల్, 2 హాస్టల్స్, గర్ల్స్కి ఒకటి, బాయ్స్కి ఒకటి అని చెప్తున్నప్పుడు క్యాంపస్ లోపలే 9 హాస్టల్స్ ఉన్న రేరెస్ట్ యూనివర్సిటీ గురుకాశీ. 9, బాయ్స్కి 6, గర్ల్స్కి 3 ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు. బయట ఒక 5 హాస్టల్స్ ఉన్నాయి. సో గురుకాశీ యూనివర్సిటీ 100% డే స్కాలర్ లేదండి, కంపల్సరీ హాస్టల్లోనే ఉండాలి ఏ స్టూడెంట్ అయినా, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు. మన బీటెక్స్ కంప్యూటర్ సైన్స్ కూడా మనం ఫర్దర్ మాట్లాడదాం. ఇందులో అగ్రికల్చర్ కంపల్సరీ హాస్టల్ ఎందుకంటామంటే ఇట్స్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్. స్టూడెంట్ ఒకటి కొత్తగా చదువుకోవాలన్నా, ఒక కొత్త తరాన్ని ఏదైనా వాళ్ళు సృష్టించాలనుకున్నా కానీ హాస్టల్లో ఉండి ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎందుకంటే యూనివర్సిటీ లోపలే స్పోర్ట్స్ కోసం 3 పెద్ద గ్రౌండ్స్, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియం కూడా అవైలబుల్ ఉంది, జిమ్ ఫెసిలిటీ ఉంది. ఇంకా మనకు ఆశ్చర్యంగా చెప్పాలంటే అక్కడ మన బతుకమ్మ ఫెస్టివల్ చేస్తారు. నిన్నగాక మొన్న వాళ్ళు మన బోనాల్లాగా వాళ్ళు అన్ని బతుకమ్మతో పాటు నెక్స్ట్ నిన్న వాళ్ళకు వినాయక చవితి చాలా తక్కువ. అక్కడ ఎక్కువ సిక్ కమ్యూనిటీ కదా, మొక్కుతారు, నమ్ముతారు, కానీ హనుమాన్జీని ఎక్కువ నమ్ముతారు, వినాయక చవితి తక్కువ. అలాంటిది యూనివర్సిటీలో చాలా పెద్ద వినాయకుడి విగ్రహం పెట్టడం, మన పిల్లలందరూ కలిసి సెలబ్రేట్ చేయడం. సో మన మేనేజ్మెంట్ కూడా డాక్టర్ అశ్విని సేతి గారు, గులాబ్ సింగ్ సిద్ధు గారు, సుఖ్రాత్ సింగ్ సిద్ధు గారు, విశాల్ గారు, వీళ్ళందరూ కూడా మంచి మేనేజ్మెంట్ నుంచి మనకి సపోర్ట్ చేస్తూ స్టూడెంట్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి లోన్లీనెస్ ఫీలింగ్ రాకుండా చాలా బాగా చూసుకుంటారు. ఇంతేకాకుండా లోపల ఉండడం వల్ల ఇంకొక పాజిటివ్ బెనిఫిట్ ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెంటర్ ఇది గురుకాశీ. స్పోర్ట్స్ కాలేజ్ కూడా మనకు లోపల ఉంది కాబట్టి కంఫర్టబుల్గా స్పోర్ట్స్లో ఎవరైనా ముందుకెళ్ళాలనుకున్నా కానీ చాలా మంచి ఆపర్చునిటీస్ మనకి గురుకాశీ యూనివర్సిటీ నుంచి దొరుకుతాయి. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారా? అక్కడ సంబంధించిన స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారా సార్ అసలు? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక లొకాలిటీలో వాళ్ళ కాలేజ్, ఇక్కడ మనకు 500-600 కాలేజీలు ఉన్నట్టు పంజాబ్లో అన్నీ ఉండవమ్మా. మ్యాక్సిమం కౌంటబుల్ ఉంటాయి, 30-40 కాలేజెస్. అంత పెద్ద స్టేట్కి కూడా అన్ని కాలేజెసే ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇండియా వైడ్ నుంచి తెలుగు వాళ్ళు 500 మంది ఉన్నారు, కేరళ వాళ్ళు ఒక 500 మంది ఉన్నారు, బీహార్ నుంచి ఒక 300-400 మెంబర్స్ ఉన్నారు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక 6-7, అన్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి
టాంజానియా, గునియా ఇలాంటి చాలా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్, సార్క్ దేశాలు, నేపాల్ లాంటి స్టేట్స్, శ్రీలంకన్ పీపుల్ ప్రతి ఒక్క కంట్రీ నుంచి కూడా స్టూడెంట్స్ అంటే ఒక యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నది హ్మ్. మేనేజ్ చేస్తారు. ఇక మనం దాపెట్టడానికి ఏం లేదు. ఇక్కడ అప్పుడప్పుడు స్టూడెంట్స్ అన్నట్టుగా చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి. కానీ అట్లాంటి వాటిని కూడా ఎలాంటివి రాకుండా చాలా క్లియర్‌గా మేనేజ్ చేస్తారు డాక్టర్ అశ్విని సేథి గారు. చాలా హ్యాపీగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎందుకంటే కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అందిస్తారు. హ్మ్. ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు పీహెచ్‌డీ ఫ్యాకల్టీ. ఇది చాలా ఆశ్చర్యమైన పాయింట్. అందుకే నాక్ ఏ డబుల్ ప్లస్‌లో 3.57 స్కోర్ 4 అన్నది హైయెస్ట్ స్కోరు. హ్మ్. అది ఎవరికీ ఉండదు. హ్మ్. ఈవెన్ ఐఐటీ గ్రేడ్స్ ఇట్లాంటి యూనివర్సిటీస్ కూడా 3.6, 3.5, 3.4 అందులో మనది 3.57 హ్మ్. ప్లస్ యూజీసీ కేటగిరీ 1 యూనివర్సిటీస్ చాలా తక్కువ ఉన్నాయి ఇండియా వైడ్‌లో. హ్మ్. అలాంటి రేరెస్ట్ యూనివర్సిటీస్‌లో గురుకాశీ యూనివర్సిటీ ఈస్ వన్ ఆఫ్ ద యూనివర్సిటీ అని మనం గర్వంగా చెప్తాం. ఓకే. అంటే ఇప్పుడు పంజాబ్ వాళ్ళు ఎలా ఉంది సార్? పంజాబ్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అంటే ఇప్పుడు ఎక్కువ ఏ కోర్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కడ వాళ్ళు? ఫస్ట్ బట్ మన తెలుగు వాళ్ళు ఏ కోర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తెలుగు చూపిస్తున్నారు? వాళ్ళు ఎక్కువ వెళ్ళేది మనకు బీఎస్సీ అగ్రికల్చర్ కోసమే వెళ్తారు. ఎంఎస్సీ అగ్రికల్చర్, పీహెచ్‌డీ కోసం ఎక్కువ వెళ్తారు. హ్మ్. ఇంతే కాకుండా అక్కడ రేర్ కోర్సెస్ చాలా ఉన్నాయి. లైక్ బీటెక్ కంప్యూటర్ సైన్స్, హ్మ్. సీఎస్‌సి, ఏఐఎంఎల్ ప్లస్ పెట్రోలియం ఇంజినీరింగ్ ఇంకా జనరల్ ఇంజినీరింగ్ కోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. హ్మ్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైతే బీటెక్, సీఎస్‌సి, ఏఐఎంఎల్‌తో పాటు ఇండియాలో మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మనకు క్వాంటమ్ టెక్నాలజీ అని ఒకటి అనౌన్స్ చేశారు. అలాంటి రేర్ కోర్సెస్‌ని అందిస్తున్న అతి తక్కువ యూనివర్సిటీస్‌లో ఒకటి గురుకాశీ యూనివర్సిటీ. హ్మ్. ఎలాగో ఎప్పుడైతే బీటెక్, సీఎస్‌సి వాళ్ళకు క్వాంటమ్ ఇస్తున్నామో హ్మ్. అగ్రికల్చర్ వాళ్ళకు కూడా క్వాంటమ్ టెక్నాలజీ అందిస్తున్న అతి తక్కువ యూనివర్సిటీస్‌లో అతి తక్కువ కాదు ఎక్కడా లేవని మనం చెప్పుకోవచ్చు. హ్మ్. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ గురుకాశీ యూనివర్సిటీ. బీఎస్సీ అగ్రికల్చర్ హ్మ్. ఐకార్ అక్రెడిటెడ్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ. ఇండియాలో క్వాంటమ్ అంటే ఏంటంటే ఒక స్పీడ్ అగ్రికల్చర్. తొందరగా తెలుసుకోవాలి ఇండియాలో ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి, ఎక్కడ ఏది పండుతుంది, ఎలాంటి ఎరువులు, ఎలాంటి విత్తనాలు, ఎంత వాటర్ అందింది, ఎంత వాటర్ అందలేదు, ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి. ఇవన్నీ ఒక సెన్సార్ బేస్డ్ సిస్టమ్‌తో మీకు సింపుల్ ఒక క్యాజువల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఇప్పుడు మీ ముందు ఆ ప్లాంట్ ఉంది. హ్మ్. దానికి ఒక సిస్టమ్ ఈ క్వాంటమ్ సిస్టమ్ మనం దాన్ని ఎనేబుల్ చేసామంటే హ్మ్. అక్క నాకు వాటర్ పోయవా అని ఒక మెసేజ్ వస్తుంది మీకు. హ్మ్. లేతే అన్న నాకు ఇంత ఫెర్టిలైజర్ వేయండి అని అంటారు. లేదా నాకు ఫ్రూట్స్ వచ్చినాయి తీసుకోండి అని అంటుంది. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. సింపుల్‌గా చెప్పాను. ఇదే టెక్నాలజీని ఇండియా వైడ్ వాస్ట్‌గా చేసినప్పుడు మనకు హైయెస్ట్ ఎక్స్‌పోజర్ అన్నది దొరుకుతుంది. ఎప్పుడు ఫార్మర్ లాస్ అవ్వడం ఒక ఫ్లడ్స్‌ని కూడా ముందే అది గెస్ చేసి మనకు సేఫ్ గార్డింగ్స్ ఇవ్వగలుగుతది. ఇంకా ఫ్యూచర్‌లో ఎలాంటి డెవలప్‌మెంట్స్ అంటే రోబోటిక్ కల్టివేషన్‌లో కూడా ఇది ప్రతి స్టెప్‌లో మనకి హెల్ప్ చేయగలిగే పాయింట్ కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి పాయింట్‌లో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం రాదు. హైయెస్ట్ టెక్నాలజీ బీఎస్సీ అగ్రికల్చర్‌కి మనం ఈ గురుకాశీ యూనివర్సిటీని పెడుతున్నామనమాట.